అమెరికాలోని టెక్సస్ స్టేట్లో డాలస్ నగరంలో ఒక దారుణమైన ఉదంతం జరిగింది. చంద్రమౌళి నాగమల్లయ్య అనే ఒక తెలుగు వ్యక్తి, ఆయన ఒక హోటల్ కి మేనేజర్ గా ఉన్నారు. అంటే అక్కడ మోటల్ కి మేనేజర్ గా ఉన్నారనమాట. ఆయన్ని ఒక దుర్మార్గుడు తల నరికి చంపేశాడు. అసలు అంతటి తప్పు ఈయన ఏం చేశాడంటే అక్కడ ఏమీ జరగలేదు కూడా. ఈయన మోటల్ కి మేనేజర్ గా ఉన్నప్పుడు ఈయన కింద స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ అన్నమాట. ఈ వ్యక్తి ఒక క్యూబన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, క్యూబా నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అన్నమాట. ఇతని పేరు మార్టినెజ్. ఇతని పైన ఆల్రెడీ చాలా సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, మోటార్ వెహికల్ థెఫ్ట్ కావచ్చు, కార్ జాకింగ్ కావచ్చు, ఇలా చాలా ఛార్జెస్ ఉన్నాయి. రీసెంట్ గా జనవరిలోనే అతను అమెరికాలోని ప్రిజన్ లోంచి బయటకు వచ్చాడనమాట. ఆ తర్వాత రకరకాల చిన్న చిన్న పనులు చేస్తూ అక్కడ బతుకుతున్నాడు. ఎందుకంటే క్యూబా నుంచి వచ్చిన వ్యక్తి ఇతను ఇల్లీగల్ గా క్యూబా నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నాడు అనమాట. అయితే క్యూబా ఇతను తిరిగి రానివ్వలేదు. ఎందుకంటే ఇతనుకున్న క్రిమినల్ ఛార్జెస్, ఇతనికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల క్యూబా ఇతన్ని రిటర్న్ కానిలేదనమాట. దాంతో అమెరికాలో బతుకుతున్నాడు. బతుకుతూ చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నాడు. అలా ఒక మోటల్లో జాబ్ చేస్తూ ఇతనితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందనమాట. ఒక వాషింగ్ మిషన్ విషయంలో చంద్రమౌళి నాగమల్లయ్యకి మరియు ఈ మార్టినెజ్ అనే క్యూబన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. దాంతో ఇతనికి కోపం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి పెద్ద కత్తి లాంటి వస్తువు తీసుకుని చంద్రమౌళి నాగమల్లయ్య గారి తల నరికేసి ఆ తలని గార్బేజ్ చేశాడు. ఆ మొత్తం ఉదంతంలో చంద్రమౌళి నాగమల్లయ్య గారి భార్య, పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడంట.